సినిమా అయితే కలెక్షన్స్ పరంగా ఆడేస్తుంది కానీ బట్ ఒక సినిమాగా మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వదు. హలో మై డియర్ ఓల్డ్ డైమండ్స్, లాంగ్ టైం నో సీ. ఇప్పటికీ మన ఛానల్లో వీడియోస్ పెట్టి ఆల్మోస్ట్ 20 days అయితే అయిపోతుంది. మన టెలిగ్రామ్ మెంబర్స్కి ఆల్రెడీ తెలుసు నేను ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయట్లేదని. సో దీని గురించి అయితే లాస్ట్లో మాట్లాడదాము. నేను ఈవినింగ్ అయితే రాజాసాబ్ మూవీ నుంచి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. దాన్ని చూసినాక ఒకటే అనిపించింది, ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఏంటి బ్రో అంత మాట నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ టైట్ అయితే నైట్ అయితే. ఆ గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు ఏ అప్డేట్ ఇవ్వలేదు కదా, ఏదో ఇస్తే పోదులే అన్నట్టుగా ఇచ్చారు. అంటే మూవీ ఒకటి నడుస్తుంది అని చెప్పడానికి. ఇంకా గ్లిమ్స్లో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రభాస్ అన్న లుక్స్ అయితే లిటరలీ హైలైట్గా ఉన్నాయి. చూద్దాం మరి. ఇంకా తమిళనాడు మ్యూజిక్ అయితే ఏం లేదు అసలుకి. బీజే ముందును గుర్తుపట్టడానికి నాకు 2-3 seconds టైం పట్టింది. సో మ్యూజిక్ గురించి అయితే మీరు పెద్దగా హోప్స్ అయితే పెట్టుకోవద్దు, కంప్లీట్ ఖచ్చితంగా డల్గా ఉంటుంది. బట్ ఈ మూవీలో నాకున్న ఒకే ఒక చిన్న హోప్ ఏంటంటే మారుతి గారే ఆల్రెడీ మనకు హారర్ సినిమా తీసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ మూవీని కూడా చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తారు. ఇంకా కామెడీ టైమింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మారుతి గారి సినిమాలో ఎక్కువగా సిచ్యువేషనల్ కామెడీకి ప్రయారిటీ ఇస్తారు, బాడీ షేమింగ్ కాకుండా. ఇది మారుతి గారి డైరెక్షన్లో ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ప్రేమ కథ చిత్రం మూవీలో ఉన్న ఆ యొక్క టెంప్లెట్స్ని ఇప్పటికీ వాడుతున్నాం అంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన కామెడీ టైమింగ్ అనేది ప్యూర్గా బాగుంటుంది. ఇంకా తమిళనాడు మ్యూజిక్ అయితే మీరు పెద్ద పట్టించుకోవద్దు. సినిమా అయితే కలెక్షన్స్ పరంగా ఆడేస్తుంది కానీ బట్ ఒక సినిమాగా మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వదు. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ కొంచెం గుండె మీద చేసుకుని అయితే ఉండండి, అంతే, ఇంకా మనం ఏం చేయరు. సో ఇది రాజాసాబ్ గ్లిమ్స్ మీద నా ఒపీనియన్ అయితే. మేబీ కొంతమందికి హర్ట్ చేసి ఉండొచ్చు, బట్ ఇట్స్ మై ఒపీనియన్ అంతే. ఇంకా ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేదంటే మన టెలిగ్రామ్ మెంబర్స్కి అయితే ఆల్రెడీ తెలుసు. ఏంటంటే నా లావాగ్నేటివ్ మొబైల్ అయితే కొంచెం రిపేర్కి వచ్చింది. సో దాన్ని అంటే రీప్లేస్మెంట్ చేయడానికి ఆల్మోస్ట్ 20 days అయితే టైం తీసుకున్నారు వాళ్ళు. మరి ఎందుకు అంత టైం అనేది నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు. మొత్తానికి నేనైతే మొబైల్ అయితే నా చేతికి వచ్చింది. సో ఇంక ఇప్పటి నుంచి ఇంకా వీడియోస్ అయితే రెగ్యులర్ అండ్ కంటిన్యూగా అయితే వస్తూ ఉంటాయి. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్స్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మీకు కావాల్సిన స్టఫ్ కోసం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో దట్స్ ఇట్ గైస్. సో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నట్టున్నారు. అంటే కొంతమందికి వీడియోస్ నచ్చుతుంది కానీ ఎలా సపోర్ట్ చూపించాలో తెలియదు చాలామందికి. సో ఏం లేదు, మీరు సింపుల్గా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. ఇది కొంచెం నాకు మోటివేషన్ అయితే ఇస్తుంది ఫర్దర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి. అని స్టే ట్యూన్. నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ